ఓకే, ఒక్కసారి మాధురి గారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాక్చువల్లీ ఆవిడ ట్రాన్స్జెండర్ అని ఎట్లా ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? సో నేను ఎప్పుడో చూశానండి, ఒక ఫోటో చూశాను. నేను ఫోటోలో కొన్ని నేను తెలుసుకున్నాను అనమాట. ట్రాన్స్జెండర్ ఆమె సర్జరీ చేయించుకున్న ఆ పార్ట్ దగ్గర కొన్ని అలా ఉంటాయన్నమాట. నేను అవి చూశాను. సరేలే మనకెందుకులే అని నేను కామ్గా ఉంటే ఏమైందంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలాగా అడుగుతాయి. ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూస్లో మీరు నెల అవుతా అన్నప్పుడు ఎవరైనా కానీ అసలైన అఘోరాలు కానివ్వండి, ఎవరైనా కానీ ఇవన్నీ అడిగే హక్కు మీకు లేదండి, ఇది మా పర్సనల్ అని చెప్పాల్సింది పోయి ఈమె నేను విభూతి పూసుకుంటాను, నేను అది చేస్తాను, ఒక్కొక్క ఇంటర్వ్యూలో చెప్తుంది. ఇంకో ఇంటర్వ్యూలో ఉండి మీరు అబ్బాయి దేవుని మీద ఒట్టేసుకొని చెప్పండి, మీరు వేసుకున్న మాల మీద ఒట్టేసా చెప్పుకోండి అంటే, నేను వేసుకున్న మాల మీద ఒట్టు, నేను నమ్మే శివుడి మీద ఒట్టు, నేను అమ్మాయినే, నేను నెల అవుతాను. ట్రాన్స్జెండర్స్ ఎక్కడైనా కానీ అవ్వరు, నేను నిజంగా చెప్తున్నాను. కానీ మీ ఎందుకు ఇలా అబద్ధం చెప్పాలి? ఒకవేళ నేను కూడా అమ్మవారి మాల వేసుకుంటానండి, దుర్గమ్మ వాళ్ళ మాల వేసుకుంటాను. అమ్మవారి మాల వేసుకొని కూర్చున్నప్పుడు నిజంగా నేను ఇట్లా పట్టుకొని నిజంగా అండి నేను ట్రాన్స్జెండర్ కానీ నేను అమ్మాయిని అని చెప్తే మిగతా సంఘాల వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్నించారా, ఏందమ్మా నువ్వు అమ్మవారి మాలలో ఉండి దీక్షలోనే ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఇప్పుడు మేము కూడా ఇదే ప్రశ్నిస్తున్న జనాలకి, ఈమె ఎందుకు ఇలా నాటకాలు చేయాలి? ఆమె అఘోర దీక్ష తీసుకుంటే ఆమె ఉండాల్సింది ఇక్కడ కాదు, ఎక్కడో ఉండాలి, ఆమె జనాల మధ్య రాకూడదు. మనము చూస్తున్నాం చాలా మంది పెద్దవాళ్ళు కానీ చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు అసలు ఆమె అఘోరానే కాదు, వాళ్ళ గురు అసలు లేరు. మళ్ళీ ఈమె ఏ సినిమాలో ఏ సీన్ చూసి వచ్చిందో మళ్ళీ ఏం కథో కానీ జనాలను మాయ చేసి రెచ్చగొట్టి, అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫోకస్ ఒకటి ముఖ్యం అన్నమాట. మన ఫోకస్ అవ్వాలి, మనం ఇంకా నడుస్తూ ఉన్నా మన దగ్గిన తుమ్మిన మనం ఇంకా ఫేమ్ అవ్వాలి, మనం ఏదో ఒకటి చేయలే. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మేడం గారు చెప్పినట్టు నా కోసం గుడి కట్టని నా భక్తులు వస్తుంది. ఎవరైనా కానీ అఘోరాలు గుళ్ళు కడతారా అండి? మరి అట్లా అయితే నేను కూడా నా మ్యాజిక్లు చేసి నేను కూడా ఒక మ్యాజిక్ బాబా అని నాకు కూడా గుడి కట్టని అంటే నమ్ముతారు కదా జనాలు. మళ్ళీ ఈమెకి ఎందుకు గుడి కట్టుతారండి? అసలుకి ఈమె ఏం చేసి అసలుకి ఈమె దేవతనా లేకపోతే ఏదన్నా మళ్ళీ ఏమన్నా ఈమెని అఘోరాలకి ఎక్కడైనా గుళ్ళు కడతారా? కట్టరు. మళ్ళీ మీకు ఎందుకు ఇవన్నీ? గురుజీ గారు చెప్పండి, గురుజీ గారు, అఘోరాలకి ఎక్కడైనా గుళ్ళు కడతారా? భక్తులు ఉంటారా? వాళ్ళు దేవాలయాలకి రారు. సో ఇవి వచ్చిందంటే సేమోలే భక్తి ఉంది, సరేలే అమ్మవారు దర్శించుకుందిలే అని అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఉండి ఇంత న్యూసెన్స్ చేసేస్తుంది, మతాలు అందరినీ రెచ్చగొడుతుంది, అందరినీ శబ్దాలు చేస్తుంది, శాపనాదాలు పెడుతుంది. ఆ కారులో ఒక పాట పెట్టుకొని ఆ పాట పాడుకుంటూ ఏడుచుకుంటూ, ఇప్పుడు నేను కూడా ఒక పాట పెట్టుకుని నేను కూడా ఏడుస్తానండి. మళ్ళీ జనాలు నా మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు, మళ్ళీ ఆమెకి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? కంటెంట్ ఏం కంటెంట్? ఇంత ముత్యాలమ్మ గుడి ఇంత జరుగుతుంటే దీని గురించి పట్టించుకోకుండా ఆమె గురించి చిన్న పిల్లల మానభంగాలు చేస్తున్నారు, చాలా జరుగుతాయి. మళ్ళీ ఇలాంటివన్నీ పట్టించుకోవాలి కదా మీడియా కూడా. మళ్ళీ ఆమెను ఎందుకు? మళ్ళీ ఆమె వెనకలు ఎవరున్నారో మనకు తెలియదు. కానీ ఇది చాలా తప్పు. ఇట్లా మా కమ్యూనిటీ పరువు కానీ, ఇట్లా మా మహిళల పరువు కానీ, అఘోరాల పరువు కానీ, ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు ఈమె తీస్తుంది. నిజంగా పోలీసులు ఈమె తీసుకొని ఏం కథ అని ఒక క్లారిటీ ఇస్తే కానీ మాకు మనశ్శాంతిగా ఉండదు. ఈమె పోలీసులు తప్పకుండా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆమె నిజమైన అఘోర అయితే మేము తప్పకుండా మొక్కుతామండి, గుళ్ళు కడతాం, బరాబర్ కడతాం. ఫేక్ అని తెలిస్తే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాంటి ఏషాలు వేయకూడదు బరాబర్గా. అలాంటి ఏషాలు వేయాలనుకో ప్రతి ఒక్కరు కూడా ఏషాలు వేసుకోవచ్చు. డబ్బు కోసం, నా దృష్టిలో డబ్బు కోసం అనను కానీ అవి ఫేమ్ అవ్వాలని కోసం. ఇప్పుడు ఏంటంటే హాయ్ అండి నేను వచ్చానండి కేదార్ ఇదిగో అండి, అవసరమా? ఇప్పుడు అసలైన అఘోర ఎప్పుడు ఎంతసేపు అయినా కానీ దీక్షలో తపస్సులో వాళ్ళకి గాలి ఆహారం వాళ్ళకు అక్కడ ఉంటారు. ఈమె ప్రతిదిగిన ఏడ్చుకుంటా ఏందండి ఆడ కేదార్నాథ్ నేను వెళ్ళాను. కేదార్నాథ్ నా వీడియో పంపిస్తాను మీకు. ఇట్లా పట్టుకొని మా అక్కడ బాబాలు ఉంటారు కొంతమంది అఘోర, అంటే అసలైన అఘోరాలు ఉండే అఘోర వేషాలు వేసుకొని ఇట్లా దీవించి డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు మా సంఘాలండి, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళంటే అండి అని. కొంతమంది ఏమనుకుని నిజమేమో వాళ్ళ అఘోర సంఘాలేమో అని అనుకుంటున్నారు. కానీ నేను తెలుసుకుందంటే వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కొంత డూప్లికేట్ ఎక్కడైనా కానీ ఉంటారండి. అది వాళ్ళ కడపత్రం. అసలైన అఘోరాలు ఎప్పుడు భిక్షాటనే చెయ్యరు. ఈమె ఎందుకు అబద్ధాలు చెప్పాల? వాళ్ళు ఏదో అక్కడ ఉంటే మా సంఘాలతో వచ్చాను, మా సంఘాలతో కూర్చున్నాను, మా సంఘాలతో నేను ఉంటున్నాను, సంఘాలు ఉంటాయా? ఎవరినో దొంగ బాబాలు చూపించి ఇదే మా కమ్యూనిటీ అంటే నేనెవరు చెవులు పూలు పెట్టుకున్నాను ఏమన్నా? నా దగ్గరకు నేను కూడా కేదార్నాథ్ వెళ్ళా, నేను కూడా బ్లాక్ చేసిన. అందులో అఘోరాలు
నకిలీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా నాకు బ్లెస్సింగ్ డబ్బులు తీసుకుని నేను కూడా వాళ్ళు కూడా నిజమైన అఘోరాలు నేను అనుకోను కదా. ఎందుకంటే అసలైన అఘోరాలు ఎవరు, ఎక్కడుంటారు, డూప్లికేట్ ఎవరు, ఎట్లుంటారు ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. మళ్ళీ ఈమె ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఒకసారి అరవింద్ అఘోరా గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి.